ఈ భారతదేశాన్ని విముక్తి చేయాలి. విముక్తి గురించి ఎన్నో రాసిన పాటలలో భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొరవలేదురా, ఉన్నారు మీరు చాలుగందరూ భారతదేశాన్ని కూడా తక్లీఫ్ వస్తుందని ఇప్పుడు మనం కన్నారా చూస్తున్నాం. భారతదేశంలో ఒకడు గ్యాస్ లేదంటాడు, ఒకడు పెట్రోల్ లేదంటాడు. ప్రపంచ యుద్ధం రాసిన చరిత్ర కూడా గద్దరన్నకు అది 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద రాసిన మన గద్దరన్న ఇక్కడ పాటల పంచున్నాడన్నా ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. అదే విధంగా ప్రభుత్వం హాస్పిటల్ ఉన్నాయి, మా వరంగల్ ఉన్నది. వరంగల్లో అవినీతి జరుగుతున్న తండ్రి, అవినీతి బంద్ కావాలంటే మనం పాట రాయాలని పాట రాసిన చరిత్ర గద్దరు అనుకున్నది. సార్ రాండ్ర కొడుకో ఈ సర్కారు దవకానకు రాండ్ర కొడుకో
అట్లయితే ఎట్లనంటే కానగాడు మానే అట్లయితే ఎట్లనంటే అరే తీర ఇసికంటే కానాంటి రామానే కానాంటి రామానే బతుకు వారో తానే కానాంటి రామానే బతుకు వారో అరే ఎన్ని చేస్తానని కాను కథలన్న పాట రాసిండు ఆడ లంచాలు బంద్ అయినాయి పేదవాడికి హాస్పిటల్ వెండు మంచి వైద్యం జరిగిన చరిత్ర దట్ ఈస్ గద్దరన్న లెజెండ్ గద్దరన్న చప్పట్లు కొట్టాలి ఇంకొకటి ఉండాలి గ్యాంగోలు వాళ్ళ జీవితం అంతా ఈ ప్రపంచానికి ఈ భారతదేశానికి రైలు మార్గాన్ని నడుపుతారు వాళ్ళ మీద గొప్ప పాట రాసింది గ్యాంగోళ్ళ మండి మేం బాబో అయ్యో గారి గోళ్ళ మండి మేం బాబో గద్దారన్నకున్నది ఎందుకంటే ఈనాడు మా కాజీపేటలో కోచి ఫ్యాక్టరీ డీజిల్ కావాలని అనేక ఉద్యమాలు చేసిండు కోచి ఫ్యాక్టరీ కావాలంటే 5,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అక్కడ గొప్ప పాట రాసిండు పాదయాత్ర చేసిన ఆ మహానీయునికి చరిత్ర ఉండదన్న